నమస్కారం అండి. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన భలే భార్యలు అనే కథను విందామా? ఆరతి ముసిముసిగా నవ్వుకుంది. భర్త చేసే అల్లరి పని గుర్తుకొచ్చింది. ఆరతికి భర్త అంటే ఎక్కడలేని ఆరాధన, అందగాడన్న గర్వం. నిజంగా తన అదృష్టవంతురాలు. అతని ముందు తీసుకట్టే అయినా అతను అలా ఎప్పుడూ అనుకోడు. అలివేలు మంగన కాస్త ఆరతిగా మార్చాడు. శనివారం బ్యాంకు మధ్యాహ్నం వరకే ఉంటుంది. కొనదలుచుకున్నవన్నీ ఆ రోజే కొంటుంది ఆరతి. ఆ రోజు లక్ష్మి, ఆరతి కలిసి దయాల్స్కి వెళ్ళి మంచి ప్యాంట్లు కొనాలనుకున్నారు భర్తలకు. ఇద్దరూ వెళ్ళారు. ముక్కుపొడవు రంగు ప్యాంట్లు చూశారు. మా ఆయనది మంచి రంగు లక్ష్మి, ఆయనకు ముక్కుపొడవు రంగు ప్యాంటు బాగుంటుంది. మీ ఆయనకు ఆ లైట్ బ్లూ తీసుకో అన్నది ఆరతి. లక్ష్మి చురుగ్గా చూసింది. ఆమెకి ఈ మధ్యే వివాహమైంది. ఆమె భర్త నలుపైన అందం, ఆకర్షణ ఉన్నవాడని అందరూ అన్నారు. అలాంటిది ఒక తోటి ఉద్యోగిని నోటికొచ్చినట్టు అనడమా? ధిక్కారం ధిక్కారం అనుకుంది. అప్పుడే తేలిపోవటం ఇష్టం లేదు. ప్యాంటు కొని కాఫీ త్రాగాలని హోటల్కు వెళ్ళారు. వాళ్ళ ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తులను చూసి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అచ్చు ఆరతి భర్త మనోహర్లాగే ఉన్నాడు ఒక ఆయన. లక్ష్మి పెదాలపై గుంభనమైన నవ్వు వెలిసింది. ఆరతి, ఆ ఎదురుగా ఉన్నాయని చూడు, ఎర్రగా పండుకోతిలా లేడు అన్నది కాఫీ ఆర్డర్ చేస్తూ. ఆరతి ముఖం ఎర్రబారింది. ఆ క్లీన్ షేవు, నలగని బట్టలు చూస్తే ఆడంగిలా అనిపిస్తున్నాడు అన్నది. ఆరతి విననట్టు ఎటో చూసింది. మరేదో అడిగింది. అవును, జామ్ చేస్తానన్నావు లక్ష్మి, చేశావా? పండ్లన్నీ తెచ్చాను. ఒక్కదాన్ని చేయాలంటే కష్టం. కాస్త సహాయం చేయమంటే చేయలేదీయన. అందుకే పండ్లు తినేశాం నిర్లక్ష్యంగా చెప్పింది లక్ష్మి. మా వారు ఆదివారం అన్నీ తయారు చేసి ఇచ్చారు. నేను సంవత్సరానికి సరిపడా జామ్ చేశాను సగర్వంగా అన్నది ఆరతి. లక్ష్మికి ఒంటిపై కారం రాచుకున్నట్టు అయింది. ఆరతి చేసిన జామ్ బాటిల్స్ పటపటామని పగలగొట్టి గిరాటు వేద్దాం అనుకుంది. నిజంగా అన్నింటా సహకరించే భర్త దొరికితే అంతకంటే అదృష్టమే ఉంది. ఓ పుల్ల ఎగదోసింది సెగలోకి ఆరతి. లక్ష్మి ఒళ్ళు మండిపోయింది. ఏం అదృష్టంలే, నాకైతే మగాళ్ళు అలా పనులు చేస్తుంటే కంపరంగా ఉంటుంది అన్నది లక్ష్మి కంపరమంతా ముఖంలో చూపుతూ. కాఫీ వచ్చింది. ఆ కాఫీ కప్పు ఎత్తి లక్ష్మి ముఖాన దిమ్మరించాలనుంది ఆరతికి. మా ఇంటా వంట లేదు మగాళ్ళు పనిచేయటం. నీకేమనిపిస్తుందో ఏమో కానీ నాకైతే అసహ్యం వేస్తుంది. మగాడంటే ఆర్డర్లు వేస్తూ దర్జాగా హుందాగా ఉండాలి అన్నది. అప్పుడే భర్తతో ఉదయం ఆడవారి హక్కులను గూర్చి హోరాహోరీగా పోట్లాడటం మర్చిపోయింది. బయటికి వెళ్ళి పెళ్ళాం సంపాదిస్తే ఆనందిస్తారు కానీ ఆ పెళ్ళాం చాకరీలో కాస్త తగ్గించాలని ఆలోచించరే? ఇద్దరం సంపాదిస్తాం, ఇద్దరం పనిచేయాలి అన్నది. ఆర్డర్ ఆర్డర్ అంటూ భర్త నీళ్లు నింపి కూరలు తరిగివ్వడం మర్చిపోయింది లక్ష్మి. కాఫీ కషాయంలా అనిపించింది ఆరతికి. ఆమె బుర్రలో విమానం ప్రొఫెల్లర్లు రొదపెడుతున్నాయి. కోపంగా లేచింది. ఆరతి ఇంట్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయింది. వంటిల్లంతా శుభ్రం చేసి కుక్కర్ ఎక్కించాడు మనోహర్. ఆరతి, వచ్చేసావా? నిమిషంలో తయారవ్వాలోయ్. మా ఫ్రెండు రాజు లేడు, ఓ మంచి మలయాళం పిక్చర్ తెలంగాణకి హక్కులు కొనేశాట. సాయంత్రం షోకి మనల్ని రమ్మన్నాడు. అదేమిటి డియర్ అలా చూస్తావు? మన వాళ్ళు సెట్టింగ్స్ అని, రంగులని, హంగులని నానా హైరాణ పడి దివాలా తీస్తారు అన్నాడు కాఫీ కలపడానికి కప్పులు పెడుతూ. మరోసారైతే ఆరతి అతని మెడకు చేతులు పెనవేసి తీయని కబుర్లతో పాటు అంతకన్నా తీయని ముద్దులు పెట్టేది. ఆడంగి ముత్తయ్యలా వంటింట్లో ఎవరు దూరమన్నారు? కోపంగా అరిచింది. రతి, శాంతి శాంతి, నువ్వు ఆలస్యంగా వస్తే వంటవదని వంటింట్లో దూరాను. అది నీ సామ్రాజ్యమైతే ఇప్పుడే పట్టాభిషిక్తురాల్ని చేస్తాను అన్నాడు తమాషాగా చేతులు తిప్పుతూ. ఆమె కళ్ళు చిట్లించింది. ఆ క్షణంలో భర్త మనోహర్ కనిపించలేదు. చిల్లర కొట్టు చిట్టెమ్మలోని పువ్వుల పున్నయ్యలా కనిపించాడు. ఏమిటా ఆడంగి వేషాలు? చేదరించుకుంది. తను తెచ్చిన ప్యాంటు షర్టు గుడ్డ బల్ల మీద గిరాటేసింది. అంతకంటే హుందాగా ఈ పూట వంట పెంట ఏం అక్కర్లేదు, హోటల్కి వెళదాం అనలేడు అనుకుంది. కోపమేల బాలా అంటూ పాట పాడబోయాడు. ఏమిటా వెకిలి వేషాలు? పిసుక్కుని బాత్రూంకి వెళ్ళింది. మనోహర్కు మతిపోయింది. పెళ్ళైన ఈ 6 నెలల్లో ఒక్కరోజు పోట్లాడుకోలేదు. ఆఫీసులో ఘర్షణ పడిందా? తనంటే మొహం మొత్తిందా? మొన్న వాళ్ళింటికి వెడితే అందరూ తనను ఉంచేయమని గొడవ ప్రారంభించారు. మను, నేనుండనంటే వాళ్ళు నొచ్చుకుంటారు, నన్ను వదిలి ఉండలేనని చెప్పు అన్నది మెల్లగా.
ఒక్కరోజు ఉండగలను అన్నాడు అల్లరిగా మనోహర్. నేనుండలేను సరే, ఒక్క నిమిషం ఉండలేను అన్నది. ఆ కళ్ళల్లోని ఆరాధనకు ఆప్యాయతకు కరిగిపోయాడు. ఇప్పుడు ఏమైంది? టపీమని కాఫీ కప్పు పెట్టిన శబ్దం అయింది. మనోహర్ ఉలిక్కిపడ్డాడు. రతి రతి లేదు, సతీ లేదు. అపర సత్యభామలా వెళ్ళిపోయింది. మనోహర్ కాఫీ త్రాగినా భార్య అలకకు కారణం తెలుసుకోలేకపోయాడు. నెమ్మదిగా ఆమెను సమీపించాడు. రతి, ఏదైనా పొరపాటు జరిగితే ఇది అని చెప్పు, సర్దిద్దుకుంటాను. కోపాలు తాపాలంటే నాకు గిట్టవు. నున్నగా తయారై ఆడపిల్లలా తిరగటం అంటేనే గిడుతుందా అని అడగబోయి అతని కళ్ళల్లోని ఆరాధనా భావానికి కరిగిపోయింది. వెంటనే అనుకుంది, ధీమాగా నిలదీసి అడగడేం అని. పొరపాటు గ్రహపాటు ఏమీ లేదు, నాకు ఇష్టం లేదు ఆ సినిమా అన్నది. అతనికి ఈసారి కోపం వచ్చింది. బట్టలు మార్చుకుని తనే వెళ్ళిపోయాడు. మంచి సెక్సీ పిక్చర్ ఏమో హుషారుగా వచ్చాడు. తలుపు తీసి తల తిప్పుకుంది ఆరతి. ఈ తిరకాస అర్థం కాలేదు. చిరునవ్వు లేదు, మధురహాసం లేదు, మామూళ్ళు లేవు. రతి మృదువుగా మెత్తగా పిలిచాడు. నిజంగా రతీదేవిలా ఉంది ఆరతి. ఆడంగిగా నంగిగా మాట్లాడకపోతే కాస్త గంభీరంగా మాట్లాడలేరు అన్నది కోపంగా. నున్నగా దువ్విన అతని క్రాఫ్ బరబరా పీకేయాలనుంది. ఆ మాటలు అతని అణువణువును చీల్చాయి. ఉరకలు వేసే ఉత్సాహం చల్లారిపోయింది. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని పడుకున్నాడు. ఎంతో అందంగా గడపాలని కొబ్బెరదిని చురుగ్గా మార్చిన మలయాళీ బుర్రలను అభినందించుకుంటూ వచ్చి అధపాతాళానికి జారిపోయాడు. 2 రోజులు గడిచినా పరిస్థితిలో మార్పేం లేదు. అదిలింపులు విదిలింపుల కంటే ఆరతి చూపులు భరించలేకుండా ఉన్నాడు. ఆఫీసులో ఏమైనా చికాకులు ఉన్నాయేమో కనుక్కుందామని లక్ష్మి ఇంటికి వెళ్ళాడు మనోహర్. లక్ష్మి భర్త మాటలు విని టక్కున ఆగిపోయాడు మనోహర్. పాపం, అంత మాట అనవలసింది కాదు లక్ష్మి. ఒకసారి వెళదాం పద. పెద్ద ఫోజు. మా ఆయన అందం అంటూ మొదలు పెడుతుంది. మా ఆయన పనులు చేస్తాడంటూ గొప్పలు చెప్తుంది. అందుకే ఆడంగి అని అవమానించాను. అంత మాత్రానికే మాటలు ఆపేస్తుందా? లక్ష్మి గొంతు తీక్షణంగా వినిపించింది. స్థాణువులా నిలబడ్డ మనోహర్ మెల్లమెల్లగా అంతా అర్థం చేసుకున్నాడు. మెల్లగా ఇల్లు చేరాడు. అతను కాఫీ త్రాగుతూ ఆలోచించాడు. గంట తర్వాత అతనికి కర్తవ్యం స్ఫురించింది. యాహూ! షమ్మీ కపూర్లా అరిచాడు. అతను ఆరతి వచ్చేసరికి వార్తాపత్రిక పట్టుకుని కూర్చున్నాడు. ఆరతి వచ్చి ఆశ్చర్యంగా చూసింది. 2వ రోజు నీళ్లు పట్టలేదు. నిశ్చింతగా కూర్చున్నాడు. ఏయ్, ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యంగా వచ్చావే? ఆరతి ఆశ్చర్యంగా చూసింది. భర్తేనా మరెవరన్నానా అన్నారా అని. అతనే అన్నాడని అర్థమైంది. కాస్త కాఫీ నా ముఖాన పోయి తరిస్తాను. ఆరతి కళ్ళు పెద్దవయ్యాయి. తూర్పున పొద్దు పొడవలేదన్నా నమ్ముతుంది కానీ భర్త తనను అలా మాట్లాడటమా? నేను అడిగింది వినిపించలేదా? భూమికి అతుక్కుపోయావే? ఆ గద్దింపు విని కాళ్ళకు చక్రాలు వచ్చినట్టు పరిగెత్తి కాఫీ తెచ్చిచ్చింది. ఇంకొక్క నిమిషం ఆలస్యం చేసినా పేక నొక్కేలా ఉన్నాడు అనుకుంది. కాఫీ తీసుకుని ముఖం చిట్లించాడు. పాలకంపు కొడుతుందే? హోంకరించినట్లే అడిగాడు. అతనికి పాలు ఇష్టమని కాసిన ఎప్పట్లా ఎక్కువ పోసింది. అంతగా అవమానించాలా? కళ్ళమట నీళ్లు తిరిగాయి. లోపలికి వెళ్ళిపోయింది. అతను కాఫీ త్రాగి బయటికి వెళ్ళి 9 గంటలకు వచ్చాడు. అప్పుడే నిద్రమొహమా, పడుకోకపోయావా అన్నాడు విసుగ్గా. ఆమెకు అభిమానం ముంచుకొచ్చింది. ఎప్పుడైనా ఇలా అన్నాడా? తన ఆఫీసులో ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయని ఆలస్యం చేసిన రోజు తనను ఎంత అలరించాడు. తను భోజనం చేయలేదని తెలిసి తన కోసం 2వసారి పెరుగన్నం తిన్న భర్తేనా? అంటే ముఖం వేళ్లాడేసుకుని చూస్తావు. అతను కసిరేసరికి కన్నీటితో కదిలింది. అతనికి మాత్రమే వడ్డించి తను గ్లాసుడు మంచినీళ్లు తాగింది. అదేమీ అని అడగలేదు అతను. ఆకలి బాధ కన్నా అవమానం బాధ ఎక్కువైంది. ఆ రాత్రి అతను చాలా మొరటుగా ప్రవర్తించాడు. ఆరతికి భర్త అసలు స్వరూపం అర్థమైంది. మర్నాటి నుండి ఒక్క సహాయం అందలేదు. పైగా అరుపులు. సహనం సన్నగిల్లింది. 3వ రోజు ప్యాంటు తీసి పెట్టలేదని అరుస్తుంటే రోషం ముంచుకొచ్చింది. నేను ఉద్యోగం చేస్తున్నాను, మీ పనులు బయట పనులు చేయలేను అన్నది ఖచ్చితంగా. అయితే ఉద్యోగం మానే అన్నాడు తీవ్రంగా, కొత్తగా పెంచుతున్న మీసాల షేప్ చూస్తూ. ఉద్యోగం చేస్తుండగానే ఇంత మాత్రం ఆదరిస్తున్నావు, అది లేనినాడు నా ముఖం చూడు. ఓహో, ఉద్యోగంతోనే నీ ముఖం అందంగా ఉందా? వెటకారం చేశాడు.
వారం రోజుల్లో బాగా నీరసపడిపోయింది. అన్నం సరిగ్గా దిగడం లేదు. భర్త ఆప్యాయత ఆదరణ లేదు. పని ఎక్కువైంది. ఒక్కొక్క మధుర ఘట్టం తలుచుకుని కుమిలిపోతోంది ఆరతి. ఆ రోజు ఉదయం భర్తతో ఘర్షణ పడి భోజనం చేయకుండా బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. లక్ష్మి కంగారుగా ఆటో రిక్షాలో ఇంటికి తెచ్చింది. మనోహర్ ఆఫీస్కు ఫోన్ చేసింది ప్రక్కింటి నుండి. వద్దు లక్ష్మి, ఫోన్ చెయ్యొద్దు, ఆయన మారిపోయారు, రారు అన్నది ఏడుస్తూ. పిచ్చిగా మాట్లాడకు, మనోహర్ గారి హృదయము రూపంలాగే అందమైంది అన్నది లక్ష్మి. ఆరతి తన నీరసం మర్చిపోయి చిత్రంగా చూసింది. ఇది నిజమా అన్నట్టు. లక్ష్మి నాలుకకు నరం లేదు అనుకుంది పదే పదే. మనోహర్ డాక్టర్ను వెంటబెట్టుకుని వచ్చాడు. డాక్టర్ పరీక్ష చేసి ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి నవ్వాడు. నేను అక్కడే చెప్పాను, నా అనుమానమే నిజమైంది. మీ ఆవిడకి 3వ నెల. ఇదిగో ఈ మందులు తీసుకురా. చీటీ ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. అతన్ని సాగనంపి వచ్చేసరికి లక్ష్మి తలుపుకు అడ్డంగా నిలబడింది. ఏమిటమ్మా ఇది? పార్టీ ఇస్తేనే ఇంట్లోకి రానిచ్చేది అన్నది అల్లరిగా. జంటగా వస్తేనే పార్టీ. ప్రామిస్ అన్నది నవ్వుతూ. డబుల్ ప్రామిస్ అన్నాడు. అయితే 5 గంటలకల్లా రెడీగా వచ్చేస్తాం అన్నది లక్ష్మి సంబరంగా సంతోషంగా. లక్ష్మిని సాగనంపి ఇంట్లోకి వచ్చాడు. భర్త దగ్గరకు వస్తుంటే ఏమేమో ఊహించుకుని భయపడింది ఆరతి. ఆమె ఊహించని విధంగా మెడ క్రింద కాళ్ళ దగ్గర చేతులు వేసి లేవనెత్తాడు. ఆమెను గిరగిరా తిప్పి ముఖమంతా మృదువుగా చుంబించాడు. రతి, ఆ పిలుపుకు కరిగిపోయింది ఆరతి. జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఉధృతంగా వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. రతి, ఏయ్ ఇటు చూడు, నిజంగా నీపై అరిచాను అనుకున్నావా? అతని మృదుత్వం చూశాక ఆమెకు ధైర్యం వచ్చింది. ఆమెకు తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. అతను ఆమె కళ్ళు ఎత్తాడు. నేను ఆడంగి అన్నానని కదూ అలా ఏడిపించారు అన్నది వెక్కిళ్ల మధ్య నవ్వుతూ. ఎవరో ఏమో అంటే అలా విదిలించి పారేస్తావా? సారీ మను, అనకూడదేమో. సారీనండి అన్నది నిశ్చింతగా. అలా సారీ చెబితే చెల్లదమ్మాయి. ఇద్దరూ తన్మయావస్థలో ఉండిపోయారు. అది మధ్యాహ్నమని ఆఫీసు వదిలొచ్చానని మర్చిపోయాడు. వాళ్ళ కళ్ళకు అంతా మిథ్య, తామిద్దరే సత్యం అన్నట్టుగా ఉంది. తలుపు బాదిన చప్పుడు విని తమ స్వర్గం నుండి బయటపడి తలుపు తీశాడు మనోహర్. మీరింకా రెడీ కాలేదా? లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. ఓ సారీ లక్ష్మి, 5 నిమిషాల్లో పెడదాం. రండి రావుగారు, కంగారుగా ఆహ్వానించాడు లక్ష్మి భర్తను. ఆరతి గదిలో తయారవుతోంది. మనోహర్ బూట్లు వేసుకుంటూ గదిలో నుంచి వచ్చే కిలకిలలు విన్నాడు. అబ్బా లక్ష్మి, ఆయన అలా పిలుస్తుంటే దాదాపు తనకు భర్తకు జరిగిన శృంగార ఘట్టం వర్ణిస్తోంది ఆరతి. ఇంకా అంతా చెప్పించుకోవాలన్న కుతూహలంతో అలానా అంటూ మైమర్చిపోయింది లక్ష్మి. ఒళ్ళు మండిపోయింది మనోహర్కు. ఎదురుగా రావుగారున్నారని కూడా మర్చిపోయాడు. చచ, ఏం భార్యలు అన్నాడు కోపంగా. భలే భార్యలు నవ్వాడు రావు. అంతా అర్థమైనట్టు. పదండి పదండి, ఆలస్యమైంది. ఆడవాళ్లకంటే ఎక్కువ అలంకారాలు అంటూ వచ్చింది ఆరతి. నలుగురూ బయలుదేరారు. ఉత్సాహానికి మారుపేరుగా, ఉడుకు రక్తానికి నిర్వచనంగా. కథ పేరు భలే భార్యలు. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.